వార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. ఏర్పరచబడిన వారిని సహితము ఆ దినమందు మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. వారు ఎలా వస్తారు, ఎలా మోసపుచ్చుతారంటే, యేసుక్రీస్తు వారి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనములు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందరిలో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. యేసుక్రీస్తు వారి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అప్పుడు యూదులను మోసపుచ్చారు. ఎలాగంటే, క్రీస్తు చనిపోయిన తర్వాత వారి శిష్యులే దొంగలించారని అబద్ధము చెప్పి వారిని మోసపుచ్చారు. ఆయన పునరుద్ధానం కాలేదు, శిష్యులే దొంగలించకపోయారు, సైనికుల్ని చంపి కొట్టి అని చెప్పి అప్పుడు ఆ కాలంలో యూదుల్ని మోసపుచ్చారు. మరి మన కాలంలో మనల్ని ఎలా మోసపుచ్చుతున్నారంటే, మతపిచ్చి పట్టిన వారు ఆ చర్చిలో నుంచి వచ్చేయండి, ఆ చర్చిలో దేవుని మహిమ లేదు, అక్కడ బాప్తిసం రక్షణ పొందినా చల్లదు, యేసు నామంలోనే చెల్లుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో చల్లదని మతస్థులు, మత పిచ్చి పట్టిన వాళ్ళు అంటారు ఇటువంటి మాటలు. మా బాప్తిసం గొప్పదంటే మా బాప్తిసం గొప్పది, మా రక్షణ గొప్పదంటే మా రక్షణ గొప్పది, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది అంటే వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు, వారికి వారే డంబం చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే అప్పటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మరి ఈ కాలంలో మత పిచ్చి పట్టిన వాళ్ళు, మత పిచ్చి పట్టి అసలు అక్కడికి వెళ్ళకండి, వేరే చర్చికి వెళ్ళొద్దు, నీ తల్లి సంఘాన్ని విడిచిపెట్టి ఏ సంఘానికి వెళ్తావు, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పి నీ మీద పాప భారాన్ని పెడతారు. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసావని నిందిస్తారు. దేవుడు నడుస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వస్తారు. వారిని గ్రహించి వారి నుంచి తప్పిపోయి వారు చెప్పే మాటలు మీరు అంగీకరించకుండా దేవుని పక్షాన్ని నిలబడి దేవుని వాక్యం చదివినప్పుడే మీకు అబద్ధ ప్రవక్తలు ఎవరో, దేవుని సంబంధాలు ఎవరో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుతున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. ఆ కాలంలో శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రం బాగా పఠించారు కానీ ఆ టైంలో పాటించేవాళ్ళు కాదు. కానీ ఈ సమయంలో అంతే జరుగుతుంది. మాది గొప్పది అన్నారు. బట్ మనము సంఘమై ఉన్నాం. సంఘము శరీరమైనది, శరీరంలో మా సంఘాలే గొప్పవి, మిగతా సంఘాలు వ్యర్థము అని చెప్పి వారే కొట్టుకులాడుతున్నారు. మత పిచ్చి పట్టిన వారి వల్లే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వాక్యం చెప్తారు, బోధిస్తారు, బట్ వాళ్ళ ఆత్మ నడిపింపు ఉండదు. ఏదో చెప్పాలని చెప్తారు, ప్రవచిస్తారు, బట్ దేవుని వాక్యము కాదు అది. మీరు అటువంటి వాళ్ళలో పడి ఉన్నారంటే దేవుడిని విడిచి తిరుగుతున్నట్లే. మరి మీరు ఎలా జీవిస్తున్నారో అబద్ధ ప్రవర్తల నుంచి మిమ్మల్ని కాపాడుకొని దేవుని పక్షంలో నిలిచి జీవించండి. సమాధులు కొట్టిన సున్నము వలె కాకుండా ఆత్మ నడిపింపుతో దేవుని నిత్యము స్తుతించి ఆయన ఆజ్ఞలు పాటించు ఆయన చిత్తమును నెరవేరుస్తూ మనం జీవించగలిగితే నిత్య రాజ్యం మనకి సంపూర్ణంగా అనుగ్రహించబడును. ఆమేన్.